హలో ఆల్! వెల్కమ్ టు బిందుస్ వరల్డ్. థంబ్‌నెయిల్ చూస్తుంటే ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో దేనికి రిలేట్ అయ్యి ఉంటుంది అని. మా 10th క్లాస్ బ్యాచ్‌మేట్ అందరినీ ఇప్పుడు గెట్ టుగెదర్ అవ్వబోతున్నాం. ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్. సో, ఐ యామ్ సో మచ్ ఎక్సైటెడ్ టు సీ దెమ్ ఆల్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ కదా! ఎప్పుడో నా పెళ్లి కోసం తీసుకున్న మేకప్ అంతా ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నా. మేము పుట్టి పెరిగిందంతా మంగళగిరిలోనే. సో, ఆబ్వియస్‌గా మా స్కూలింగ్ కూడా అక్కడే కంప్లీట్ అయ్యింది. మాక్సిమం మా బ్యాచ్‌మేట్ వాళ్ళందరూ కూడా స్టిల్ ఇప్పటికీ మంగళగిరిలోనే ఉన్నారు. అందుకే గెట్ టుగెదర్ కూడా అక్కడే లోకల్‌లో అరేంజ్ చేసుకున్నాము. ఒక చిన్న పార్టీ రూమ్ తీసుకొని. సొంత ఊరు, పైగా పాత స్నేహితులు, చాలా మెమరీస్ ఉంటాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫన్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మీకు కూడా కన్ఫర్మ్‌గా మీ స్కూల్ డేస్ అయితే గుర్తొస్తాయి. సీ ఆల్ ద హ్యాపీ ఫేసెస్. మనందరి ఫోన్‌లో 10th క్లాస్‌కి సెపరేట్‌గా ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది. ఇలాంటప్పుడు మాత్రం బాగా యాక్టివ్‌లో ఉంటుంది. కానీ ఇలాంటి ఒక మీటప్ అరేంజ్ చేయాలి అనంటే చాలా కష్టం. దట్ టూ మ్యారేజ్ అయిన లేడీస్‌కి. ఇది అంతా ఒక 2 మంత్స్ నుంచి గ్యాదర్ చేస్తే 40 మెంబర్స్‌కి ఒక 20 ప్రెజెంట్ అయ్యాం. స్టార్ట్. దీని పేరు విజయ. స్కూల్లో బాగా చదువుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ చిన్న బాబు వల్ల రాలేకపోయింది. అందుకే వీడియో కాల్‌లో మాట్లాడుకుంటున్నాం. బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ సీ యూ ఆర్ వెరీ హ్యాపీ. సూపర్. అది సూపర్ గా ఉంది నిజంగానే. యామిని వస్తాను అన్నట్టు కదా. వస్తుందా?
ఇవాళ మేము 2010-11 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ మేట్స్ అందరూ ఇవాళ గెట్ టుగెదర్ అయ్యాము. సో ఇట్ ఈస్ ఆఫ్టర్ అబౌట్ 15 years, రైట్? 14 years, ఓకే, ఆల్మోస్ట్ 15 years. ఇప్పటికి ఇన్నాళ్ళకి టైం పడితే ఈ ఫ్యూ మెంబర్స్ అనేవి గెట్ టుగెదర్ అయ్యాము. మిగతా వాళ్ళు కూడా వస్తే చాలా బాగుండిద్దని ఎక్స్పెక్ట్ చేశాము. ఎనీవేస్ వాళ్ళు రాకపోయినా వాళ్ళని అందరినీ కూడా మేము అందరం తలుచుకున్నాము ఇక్కడ. నెక్స్ట్ టైం టీచర్స్ అందరినీ ఇక్కడ మిస్ అయ్యాము. నెక్స్ట్ టైం వాళ్ళందరినీ కూడా మీట్ అయ్యి వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ఫెసిలిటేషన్స్ కూడా జరుపుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో క్విక్గా మా గ్రూప్ మెంబర్స్ అందరినీ చూసేద్దాం. నా బెస్ట్ రైవలరీ పార్ట్ అనమాట. షీ ఈజ్ నన్ అదర్ దెన్ హరిప్రియ. నా పేరు మెన్షన్ చేయాలా? నేను చెప్పేసాగా హరిప్రియ అని. హాయ్. స్టడీస్లో మంచి పోటీ ఎవరంటే ఇంకా తినే అనమాట. రైట్ ఓకే, స్టార్ట్ చేయాలి. మై పేరు నేను కూడా నా పేరు ఇంట్రడ్యూస్ చేస్తాను. సరే ఓకే. నీ పేరు, స్కూల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? హాయ్ గైస్, దిస్ ఈజ్ హరిప్రియ. హాయ్ గైస్, దిస్ ఈజ్ హరిప్రియ. ఐ లైక్ గేమ్స్ పీరియడ్ బికాస్ నేను అప్పటికి ఇప్పటికి మళ్ళీ అలాంటి గేమ్స్ ఎప్పుడూ ఆడలేదు. సో నాకు స్కూల్ అనగానే గేమ్స్ బాగా ఇష్టం. ఓకే. మై నేమ్ ఇస్ చండీ ప్రియ. నాకు స్కూల్ అంటే గుర్తొచ్చేది క్లాస్ రూమ్స్. అక్కడే అల్లరి చేసాం, అక్కడే చదువుకున్నాం, అక్కడే అన్నీ చేసాము. అదే ఫ్రెండ్స్ అందరం అల్లరి చేయడం, అందరు గాసిప్స్ అన్ని క్లాస్ రూమ్స్లోనే ఎక్కువ అన్ని గడిపాం కాబట్టి క్లాస్ రూమ్సే ఎక్కువ నాకు బాగా గుర్తొస్తా ఉంటాయి. స్కూల్లో నీ బెస్ట్ పార్ట్? హాయ్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి. స్కూల్ అంటే గుర్తుకొచ్చేది టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, అల్లరి. దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ దేవిక. ఒక్క నిమిషం. అనిత ఇప్పుడు నేను వచ్చింది ఫస్ట్. మళ్ళీ టైం అయిపోతుంది, చెప్పు. హాయ్, మై నేమ్ ఈజ్ అనిత. నాకు స్కూల్ అంటే గుర్తొచ్చింది అల్లరే. నేనే ఎక్కువ అల్లరి చేశాను అందరికంటే. అనిత ఉంది కదా, ఈ అనిత, హరిప్రియ అండ్ త్రిపుర వీళ్ళ ముగ్గురికి త్రిమూర్తులు అనే ఒక టైటిల్ అనేది ఇచ్చేసాం. మీ అందరు అగ్రీ అవుతారా కాదా? అదనమాట. నెక్స్ట్ భవానీ. హాయ్, దిస్ ఈస్ భవానీ. స్కూల్ అంటే నాకు గుర్తుకొచ్చేది ఏ సెక్షన్, బి సెక్షన్. అసలుకి మేము కలుసుకుంది కూడా అలానే. మేము అందరం కలిసిపోయి ఉండేవాళ్ళం. చాలా బాగా గేమ్స్లో కానీ దేంట్లో అయినా మమ్మల్ని బయట కూర్చోబెట్టి స్టడీ అవర్స్ అప్పుడు అటు అయిపోయి మారిపోయి చదువుకుంటా. మళ్ళీ మా హైలైట్ వాణి ట్యూషన్. మేము ఏ సెక్షన్, బి సెక్షన్ మొత్తం కలిసిపోయి చాలా చక్కగా బాగా చదువుకునేవాళ్ళం. ట్యూషన్ పార్ట్, ఎస్, వాణి ట్యూషన్. ఐ లైక్ స్కూల్. అవును స్కూల్, అవును, డేలాంగ్, ఎస్, అందరం కలిసి ఉండేవాళ్ళం. దిస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నాతో లాంగ్గా అవుతూ ఉంది, కంటిన్యూగా అవుతుంది. అనుకోకుండా మా రిలేషన్ కూడా దగ్గరలోనే, వేరే దూరం కాకుండా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే మా క్లాస్ అందరికీ, మా స్కూల్ అందరికీ భరతమాత అనమాట. అండ్ ఫస్ట్ మ్యారేజ్ అయిన పర్సన్. షీ వాజ్ మ్యారీడ్ ఎట్ హర్ 10th అండ్ హర్ డాటర్ ఈజ్ నౌ ఎట్ 9th క్లాస్, రైట్? ఓకే. హాయ్, మై నేమ్ ఈజ్ భారతి. నాకు స్కూల్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ నేను చేసిన అల్లరి. అంతా ఇంత చేసేదాన్ని కాదు. నన్ను చూస్తే భారతి అంటే అల్లరి అంతే అనమాట. ఫస్ట్ మేమిద్దరం బాగా కాపీ కొట్టి రాసేవాళ్ళం. అది రివీల్ చేసేస్తున్నాను. ఇప్పటివరకు ఎవరికి తెలీదు. దిస్ ఈస్ ద బెస్ట్ మెమొరీ. దీన్ని చూస్తే నాకు ఫస్ట్ అవే గుర్తొస్తాయి. నెక్స్ట్ సౌజన్య. షీ ఈస్ వెరీ సైలెంట్.
అండ్ హాయ్ ఐఎమ్ సౌజన్య. నాకు స్కూల్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ప్రేయర్లో ప్రిపేర్ అయ్యారా న్యూస్ చదవడం అని చెప్పి టీచర్ అడిగేవాళ్ళు. స్కూల్ హెచ్ఎం మేడము. స్కూల్ లీడర్గా వర్క్ చేశాను, అది నాకు బాగా గుర్తొస్తుంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ హాయ్ దిస్ ఈజ్ లక్ష్మీ నాగజ్యోతి. ఇంకా పెద్దగా ఎక్కడ చెప్పలే, నాకు అంత అలానే వస్తుంది. స్కూల్లో నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది మ్యాథ్స్ క్లాస్. అదే అంతేం లేదు, అంటే పద్మజ మేడం అలా నన్ను బాగా ముందుకు తీసుకెళ్ళాలని రుద్దుతూ ఉండేవాళ్ళు, అది మాత్రం బాగా గుర్తుంది. నెక్స్ట్ షబానా. హాయ్ దిస్ ఇస్ షబానా. స్కూల్ అంటే గుర్తొచ్చేది బాగా అల్లరి చేయడం, అంతే. ఇంకేం లేదా? నెక్స్ట్ పార్ట్ ఏం లేదా? అల్లరి చేసేదాన్ని కదా అందరికంటే ఎక్కువగా. ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, నేను ఎక్కువ అల్లరి. ముస్లిమ్స్లో ఫస్ట్ ఉండేదాన్ని, నేను రాబ్యా, మేమిద్దరమే బాగా అల్లరి చేసేదాన్ని. ఈ ట్యూషన్కి స్కూల్కి వెనకాల తోకల్లా వెళ్ళేది ఎవరంటే మా బ్యాచ్లో తిని ఒకటి అనమాట. ఇంకా 4-5 మెంబర్స్ ఉన్నాం, కానీ ఈ మా ఇంటి దగ్గర నుంచి అంతా కలిసి వెళ్ళేది మాత్రం మేమే. సో ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ వి మెట్ నౌ. షీఈ్ వసంత. హాయ్ ఐఎమ్ వసంత లక్ష్మి. అండ్ నేను బిందు ఇద్దరం కలిసి ట్యూషన్కి కలిసే వెళ్ళాం. సైకిల్ తొక్కుతూ ట్యూషన్కి వెళ్ళడం, సైకిల్ మీదే స్కూల్కి వెళ్ళడం. స్కూల్ అంటే ఇంకా ఫ్రెండ్స్, క్లాసెస్, అల్లరి, అంతే. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అండ్ బిందు అండ్ వీళ్ళు వచ్చేసరికి లాంగ్ లాస్ట్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కట్ అవ్వకుండా. నెక్స్ట్ హాయ్ మై నేమ్ ఇస్ పావని. గట్టిగా చెప్పా. హాయ్ మై నేమ్ ఇస్ పావని. స్కూల్ అంటే బాగా గుర్తొచ్చేది ఫస్ట్ టీచర్స్, తర్వాత ఫ్రెండ్స్ అండ్ వాళ్ళతో చేసిన అల్లరి అంతా గుర్తొస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇలా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. రాని వాళ్ళకంటే నెక్స్ట్ టైం అందరూ వస్తే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ షీఈ్ గీత. క్లాస్లోనూ సైలెంటే, ఇక్కడికి వచ్చిన సైలెంటే, అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చూస్తే షీఈ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనమాట. ఇంకా ఓకే చెప్పు. నాకు స్కూల్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ మ్యాథ్స్ క్లాస్. నెక్స్ట్ నా మ్యాథ్స్ క్లాస్ నచ్చేది. నెక్స్ట్ ఫిజిక్స్ క్లాస్ నాకు బాగా నిద్ర వచ్చేది. ఆఫ్టర్ లంచ్ ఉండేది, మేడం చెప్తూ ఉండి నాకు నిద్ర వస్తూనే ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసింది ఆ బెస్ట్ మూమెంట్స్ అవి. మళ్ళీ అలాగే రీకనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాం. సో బెటర్ లైక్ నెక్స్ట్ టైం అని మిగిలిన వాళ్ళు కూడా వస్తే మంచిగా ఉంటుంది. అప్పటికైనా షూర్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ లేదు, నెక్స్ట్ మై నేమ్ ఈజ్ యామిని. నాకు స్కూల్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ పుష్పలత మేడం. ఈరోజు కూడా ఆమె హ్యాండ్ బ్యాగ్ అసలు నేను రీగర్గా వెయిట్ చేసేది అనమాట. ఆమె ఏ హ్యాండ్ బ్యాగ్ వేసుకొస్తుంది, ఏం శారీ కట్టుకొస్తుంది అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మనకి బంద్ ఇచ్చేవాళ్ళు, చూసారా, హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. స్కూల్స్ వచ్చినప్పుడు హాలిడే బంద్ అని వచ్చి మధ్యలో వెళ్ళిపోమనేవాళ్ళు మన స్కూల్ నుంచి. అసలు అది హైలైట్, అసలు నాకు అవి బాగా గుర్తొస్తాయి అసలు. హాయ్ ఐఎమ్ జయ. స్కూల్ అంటే ముందు మా స్కూల్ నేమ్ వచ్చేసి సీకే గర్ల్స్ హై స్కూల్. స్కూల్ అంటే ఫస్ట్ దిస్ ఈజ్ మై సెకండ్ హోమ్. అంటే మా ఇంటి తర్వాత అదే ఇంకో ఇల్లు అది. అండ్ ఇంట్లో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయం, స్కూల్లోనే ఇంకా ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తాం. పైగా ఇంట్లో ఉండేది 2-3 మెంబర్స్ మాత్రమే, ఇంకా సిస్టర్స్ ఉంటారు. అదే స్కూల్లో అయితే రూమ్కి వచ్చి 50 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ సిస్టర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా చాలా కలిసిపోయి అసలు చాలా హ్యాపీగా అదే మళ్ళీ రిపీట్ చేద్దామని మళ్ళీ మేము ఇప్పుడు కలుసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ దివ్య. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ దివ్య. స్కూల్ డేస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది స్కూల్ డేస్ ఈజ్ బెస్ట్ లైఫ్, బెస్ట్ డేస్ అవి, మెమరబుల్ డేస్. అసలు అలాంటి డేస్ మళ్ళీ వస్తే బాగుండు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు తీసుకున్నాం.
ఆ డేస్ మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తాయా అనుకున్నా. అప్పుడున్నప్పుడు వాటి వాల్యూ తెలియలా. ఇప్పుడేమో స్కూల్ డేస్ మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది. ఇంకా ఆ డేస్ గురించి ఎప్పుడెప్పుడు మళ్ళీ ఆ స్కూల్ డేస్ వాటి వాల్యూ అప్పుడు తెలియలా, ఇప్పుడు తెలుస్తుంది మనకి స్కూల్ లైఫ్ ఏంటో. అసలు యాక్చువల్గా నాకు సోషల్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఆ మేడం చెప్తుంది నిద్ర వస్తుంది. ఆ సోషల్ సబ్జెక్ట్ అంటే అసలు నిద్రపోతా ఉండేదండి ఆ సబ్జెక్ట్ ఉన్నప్పుడల్లా. పాస్ అవ్వకపోతే అలా ఉంటుంది మనతోటి. మరి నెక్స్ట్ రబియా. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రబియా. స్కూల్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అల్లరే ఎవరికైనా సరే. అందులో స్కూల్ మొత్తం మీద రబియా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అల్లరిలో. ఇంకా మనం చేసిన చాలా చాలా బంద్ ఉన్నప్పుడు మన స్కూల్ పెట్టే ఎస్ఎఫ్ఐ వాళ్ళకి ఫోన్ చేయడం, చెయ్యని అల్లరంటే ఏం లేదు. ఎప్పుడన్నా మ్యాథ్స్ పీరియడ్ కానీ ఏదన్నా వర్క్ చేయనప్పుడు యాక్చువల్గా మన స్కూల్లో 9:30 తర్వాత వస్తే బయట కూర్చోబెట్టేవాళ్ళు చెట్టు కింద, రావద్దు అని. సో ఎప్పుడన్నా వర్క్ చేయనప్పుడు కావాలని లేట్గా వచ్చి చెట్టు కింద కూర్చునేవాళ్ళం. ఆ థింగ్స్ అన్నీ కూడా చాలా మిస్ అవుతున్నాము. ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇక్కడ రాని వాళ్ళందరినీ చాలా మిస్ అవుతున్నాను. నెక్స్ట్ టైం కలిసినప్పుడు అందరూ కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధైర్యం అయితే వచ్చింది శ్రావణికి. అక్కడ చెప్పు. మై నేమ్ ఇస్ శ్రావణి. స్కూల్ అంటే నాకు గుర్తొచ్చేది మా ఫ్రెండ్స్. స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళకుండా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేదాన్ని. అందులో ఇదొకటి చండి, ఇంకొకటి మిస్ అయింది మౌనికాదేవి. యాక్చువల్గా నేను లంచ్ తినేటప్పుడు చాలాసార్లు అప్పుడు నా ఇంట్లో ప్రాబ్లం బాగుండేది కాదు. ఇది ప్రతిరోజు వీళ్ళ మమ్మీ ఎక్కువ లంచ్ పెట్టేదని. నేనైతే అది ఎప్పటికీ మర్చిపోలేను. రీసెంట్గా మా హస్బెండ్కి కూడా చెప్పాను, రోజు ఇది నాకు లంచ్ పెట్టేది, అవే మా మమ్మీ ఎక్కువ పెట్టిద్ది, నేను తినలేను అని. నేను ఎందుకంటే ఇంకేం చెప్పలేను. చూడు మనీ చేస్తుంది, చూడు భరతమాత వచ్చింది. దేవిక. హాయ్, దిస్ ఇస్ దేవిక. నాకు స్కూల్ డేస్ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నెక్స్ట్ కాలేజ్కి అనేది వెళ్ళలేదన్నమాట. సో ఓన్లీ స్కూల్ డేస్ నేను చాలా సార్లు తలుచుకుంటూ ఉంటాను అనమాట ఫ్రెండ్స్ అందరినీ, స్కూల్ డేస్ని. ఎందుకంటే తర్వాత కాలేజ్ డేస్ లేవు కదా. ఇప్పటికీ కూడా నాకు స్కూల్ డేసే బెస్ట్ మెమోరీస్ నా లైఫ్లో. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు అందరూ చెప్పారు కదా బిందు, ఇప్పుడు నువ్వు చెప్పు. సో నాకు స్కూల్ అంటే గుర్తొచ్చేది ఎక్కువ సెకండ్ హ్యాండ్ సైకిల్. మా అమ్మ కొనిచ్చిన సెకండ్ హ్యాండ్ సైకిల్. రోజు 1 రూపీ 2 రూపీస్, మ్యాక్సిమం 1 రూపీనే. ఆ 1 రూపీలో కూడా ₹1 పొద్దున్న, ₹1 మధ్యాహ్నం. బయట కనిపించే అప్పుడు ఇలాంటి స్నాక్స్ ఐటమ్స్ ఏమి ఉండేవి కాదు. అన్నీ న్యాచురల్గా ఉసిరికాయలని, మామిడి తండ్ర, తాటి చేపలు, వాక్కాయలు, జాంకాయలు, ఇవన్నీ. నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తే గ్రీటింగ్ కార్డ్స్, పాటల బుక్కులు, ఎస్పెషల్లీ పాటల బుక్కులు అప్పట్లో ఉన్న జనరేషన్కి అయితే బాగా తెలుస్తుంది. సో సాంగ్స్ తెచ్చుకొని వాటి కోసం సపరేట్ బుక్, మళ్ళీ ముగ్గుల కోసం సపరేట్ బుక్కులు, పేర్లు రాసుకొని ఫ్లేమ్స్ వేసుకోవడాలు, బోర్డు మీద లీడర్స్ మాట్లాడితే వేసి